ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. నేను అమరావతికి సంబంధించి ప్రతి నెల రివ్యూ అప్డేట్ ఇస్తా అని చెప్పా కదా. ఇది వచ్చేసి డిసెంబర్ 2025 రివ్యూ అప్డేట్ అనమాట. ఈ డిసెంబర్ నెలలో అమరావతిలో ఏమేమి అప్డేట్స్ జరిగినో నేను ఒక వీడియోలోనే చూపిస్తాను. అలాగే నేను ఈ మంత్లో ఇవన్నీ అప్డేట్స్ కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అది వచ్చేసి ఒకటి లోక్ భవన్, ఇంకోటి వచ్చేసి శాఖమూరు సెంట్రల్ పార్క్ అనమాట. అలాగే ఈ డిసెంబర్ నెలలో జరిగిన హైలైట్స్ ఏంటంటే, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 2 నిర్మాణంలో భాగంగా వెంకటపాలెం దగ్గర నుండి ఉండవల్లి వైపు మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్ని 1.5 కిలోమీటర్ల వరకు తార్ రోడ్డు కంప్లీట్ చేసి కరకట్ట రోడ్డుతో కనెక్టివిటీ అయితే ఇచ్చారు. అలాగే ఏంటంటే హైకోర్టులో మొత్తం 16 పోర్లలో పోర్ నెంబర్ 13కి కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేశారు. ఇంకా E4 N4 రోడ్ జంక్షన్ దగ్గర భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి కాంస్య విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం కరెక్ట్గా స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. నేను ఏంటంటే అమరావతికి సంబంధించిన ప్రతి నెల రివ్యూ అప్డేట్స్ ఇస్తుంటాను. అలాగే అమరావతిలో జరుగుతున్న డెవలప్మెంట్స్ ప్రతిరోజు మీకు షూట్ చేసి అయితే చూపిస్తుంటాను. ఇంకా ఏంటంటే ఈ రివ్యూ అప్డేట్కి సంబంధించిన సపరేట్గా మన ఛానల్లో ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. ఆ ప్లేలిస్ట్లో ఏంటంటే లాస్ట్ మంత్కి సంబంధించిన రివ్యూ అప్డేట్ ఉంటుంది, ఈ మంత్కి సంబంధించిన రివ్యూ అప్డేట్ ఉంటుంది. మీరు లాస్ట్ మంత్కి ఈ మంత్కి కంపేర్ చేసుకొని కూడా చూడొచ్చు. ఈ వీడియో కొంచెం లెంత్ అయినా ఏంటంటే దయచేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం కదా. ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఇటువైపు పైలింగ్ జరుగుతుంది. ప్రెసెంట్ ఏంటంటే పైలింగ్ అటువైపు కూడా స్టార్ట్ చేశారు. చాలా స్పీడ్గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంతకుముందు ఈ స్టీల్ బ్రిడ్జ్ ఎలా ఉందంటే, 9 డిసెంబర్న వీడియో షూట్ చేసినప్పుడు ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి ఇటుపక్క పైలింగ్ జరుగుతుంది. అలాగే అటుపక్క వచ్చేసి ఈ ఇల్లులన్నీ క్లియర్ చేసిన తర్వాత మొత్తం సైట్ క్లియరెన్స్ అయితే జరుగుతుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ మొత్తం 128 మీటర్లు అయితే ఉంటుంది. మొత్తం 4 వరుసలతో నిర్మిస్తున్నారు. దాదాపు 70 కోట్ల అంచనా వ్యయంతో. దీంట్లో ఏంటంటే 2 వైపులా 2 ర్యాంపులు, మధ్యలో 4 పిల్లర్లు ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇటుపక్క పైలింగ్ జరుగుతుంది. అలాగే అటుపక్క ఏంటంటే ఉన్న ఇల్లులు మొత్తం తొలగించేసి సైట్ క్లియరెన్స్ అయితే చేసుకుంటున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్ కోసం బెటర్ కనెక్టివిటీ కోసం నిర్మిస్తున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చే వెహికల్స్ కానీ, ఉండవల్లి వైపు నుండి వచ్చే వెహికల్స్ కనెక్ట్ అవ్వడానికి ఈ స్టీల్ బ్రిడ్జ్ బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న ఇల్లులు తొలగించిన తర్వాత సైట్ క్లియరెన్స్ చేశారు. అలాగే 29 డిసెంబర్న వీడియో షూట్ చేసినప్పుడు ఏంటంటే అటుపక్క పైలింగ్ స్టార్ట్ చేశారు. ఇటుపక్క పైలింగ్ జరుగుతుంది. అలాగే అటుపక్క కూడా పైలింగ్ జరుగుతుంది. వన్స్ ఈ పైలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతే ఏంటంటే ఈ బ్రిడ్జికి సంబంధించిన మిగతా పనులైతే స్టార్ట్ చేస్తారు. అటువైపు చూడండి ఎన్ని మిషనరీస్ ఉన్నాయో. 2 పైలింగ్ మిషనరీస్, అలాగే ఇంకో క్రేను, అలాగే జేసీబీ కూడా ఉంది. అలాగే ఇది 29 డిసెంబర్న వీడియో షూట్ చేసినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించిన స్టాచ్యూ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఈ రైట్ సైడ్ వైపు 26 డిసెంబర్న స్టాచ్యూ ఏర్పాటు చేసినప్పుడు కూడా మీరు చూడొచ్చు. ఈ స్టాచ్యూ వచ్చేసి అమరావతిలోని E4 N4 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఏర్పాటు చేశారు, వెంకటపాలెం విలేజ్‌కి దగ్గరలో. భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశానికి చేసిన సుపరిపాలనకు గుర్తుగా ఆయన కాంస్య విగ్రహాన్ని అమరావతిలో అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 2.55 ఎకరాల విస్తీర్ణంలో విగ్రహంతో పాటు స్మృతివనం కూడా ఏర్పాటు చేస్తారు. ప్రెజెంట్ విగ్రహం ఓపెనింగ్ అయింది. త్వరలో స్మృతివనానికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేసి స్మృతివనం కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే ఇదొచ్చేసి పొట్టి శ్రీరాములు గారి మెమోరియల్ అనమాట. మీకు లెఫ్ట్ సైడ్ వైపు 29 నవంబర్న వీడియో షూట్ చేసినప్పటికీ, 20 డిసెంబర్న వీడియో షూట్ చేసినప్పటికీ, అలాగే 29 డిసెంబర్న వీడియో షూట్ చేసినప్పుడు మొత్తం డిఫరెన్స్ మీరు చూడొచ్చు. 23 డిసెంబర్న వీడియో షూట్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ మొత్తం క్లియరెన్స్ అయిన తర్వాత దానిపైన కాంక్రీటింగ్ పోశారు. ఇటువైపు మధ్యలో వచ్చేసి మీరు చూడండి పిల్లర్స్ మొత్తం రెడీ చేశారు. ఇంకా రైట్ సైడ్ వైపు ఏంటంటే మొత్తం గ్రావెల్‌తో మొత్తం కప్పేశారు. ఇంకా మిగతా నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు. ఈ పొట్టి శ్రీరాములు గారి మెమోరియల్ వచ్చేసి 6.8 ఎకరాల్లో E9 N15 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇదొచ్చేసి 4 డిసెంబర్న వీడియో షూట్ చేసినప్పుడు E13 రోడ్డుకి సంబంధించిన ఎక్స్‌టెన్షన్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఈ ఎక్స్‌టెన్షన్ వచ్చేసి ఎయిమ్స్ హాస్పిటల్‌కి పక్కనే అయితే జరుగుతున్నాయి.
మొత్తం 3.54 కిలోమీటర్ల వరకు ఎక్స్‌టెన్షన్ అయితే చేస్తారు. ఎక్స్‌టెన్షన్ చేసి నేషనల్ హైవే 16తో అయితే కనెక్టివిటీ ఇస్తారు. ఈ ఎక్స్‌టెన్షన్‌లో భాగంగా ఏంటంటే, ఈ రోడ్డు కొంచెం, కొంచెం భాగం ఏంటంటే ఎలివేటెడ్ కారిడార్‌తో అయితే ఉంటుంది. నేషనల్ హైవే దగ్గరున్న డీజీపీ ఆఫీస్ దగ్గరే ఈ రోడ్డు అక్కడ కలుస్తుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు ఎయిమ్స్ కాలేజ్ కూడా మీరు చూడొచ్చు. ఎయిమ్స్ హాస్పిటల్ అది. ఇదంతా ఈ జంగిల్ క్లియరెన్స్ అయితే చేశారు. ఇటువైపు నుండి అలా చేసుకుంటూ అయితే వెళ్లారు. అలాగే ఇదొచ్చేసి 29 డిసెంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు ఎన్‌జీఓస్ టవర్స్‌కి సంబంధించిన స్టేటస్ కూడా మీరు చూడండి. ఇక్కడ మొత్తం 21 టవర్ల నిర్మాణం జరుగుతుంది. ఈ 21 టవర్లు G+12 ఫ్లోర్స్‌తో ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్‌లో 8 ఫ్లాట్‌లుంటాయి. మొత్తం 1968 ఫ్లాట్‌లనమాట. ఒక్కొక్క ఫ్లాట్ 1200 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. మొత్తం 26.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ మొత్తం 21 టవర్లయితే నిర్మిస్తున్నారు. టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 35,63,640 చదరపు అడుగుల లక్షల స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి కొన్ని టవర్లకేంటంటే ఔట్ సైడ్ వైపు పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. కొన్ని టవర్లకేంటంటే ఇంటర్నల్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. అలాగే దీనికి బ్యాక్ సైడ్‌లోనే ఎన్‌ట్వెల్ రోడ్ అయితే ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ వైపు కూడా మీరు చూడొచ్చు. ఈ ఎన్‌జిఓస్ టవర్స్ నిర్మాణం వచ్చేసి ఎన్-12, ఈ-7 రోడ్ జంక్షన్ దగ్గరైతే నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఎలా ఉన్నాయో మొత్తం ఫ్లోర్స్ వైస్‌గా. అలాగే ఇదొచ్చేసి 27 డిసెంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు ఈ6 రోడ్‌లో మధ్యలో రోడ్ ఏదైతే ఉందో బీఆర్‌టీ రోడ్డు. ఆ బీఆర్‌టీ రోడ్‌నేంటంటే కంకర్ చిప్స్‌తో మొత్తం రెడీ చేస్తున్నారు. త్వరలో దీనిపైన తారైతే వేస్తారు. తారు వేసిన తర్వాత మధ్యలో రోడ్‌నైతే ఓపెన్ చేస్తారు. ఈ ఈ6 రోడ్డొచ్చేసి వెలగపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో ఎండ్ అవుతుంది. ఇది 9.84 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. దీన్ని ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళు 337.28 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత హైట్‌లో ఈ ఇ ఇది కంకర్ చిప్స్ ఏసారో. అంటే ఇక్కడ ప్రతి ఒక్క రోడ్ ఏంటంటే మంచి క్వాలిటీగా అయితే నిర్మిస్తున్నారు. అలాగే ఇక్కడ 13 డిసెంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు ఐకానిక్ టవర్స్‌కి సంబంధించిన స్టేటస్ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వీడియోలో. అలాగే రైట్ సైడ్ వీడియోలో 29 డిసెంబర్‌న వీడియో షూట్ చేస్తున్నప్పుడు డిఫరెన్స్ మీరు చూడండి. ఈ ఐకానిక్ టవర్స్ 5 ఏయైతే ఉన్నాయో టవర్ 1, టవర్ 2 దగ్గర ఏంటంటే ఈ రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన పనులు, అలాగే ఔట్‌సైడ్ టవర్ దగ్గర మిగతా వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా మెయిన్ టవర్ దగ్గర కూడా చిన్న చిన్న వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా టవర్ 3, 4 దగ్గర కూడా రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన పనులు, అలాగే టవర్ 3కి సంబంధించి మిగతా పనులైతే చేస్తున్నారు. ఇంకా టవర్ 5 దగ్గర ఔట్‌సైడ్ ఎంప్టీ బ్లాక్స్ నిర్మాణ పనులు స్టార్ట్ అయినియి. ఇంకా రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అలాగే టవర్ క్రేన్ కూడా తీసుకొచ్చారు. ఆ టవర్ క్రేన్ వచ్చేసి 42 టన్నుల కెపాసిటీతో అయితే ఉంటుంది. ఈ టవర్ కోసం 2 టవర్ క్రేన్స్ అయితే ఏర్పాటు చేస్తారు. ఒకటి 42 టన్నుల కెపాసిటీతో ఒక టవర్ క్రేను. ఇంకోటొచ్చేసి 80 టన్నుల కెపాసిటీతో అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వైపు ఎంప్టీ బ్లాక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ టవర్ క్రేన్ ఏదైతే టవర్ ఉందో టవర్ పక్కనే టవర్ క్రేన్‌కి సంబంధించిన అయన్నీ తీసుకొచ్చారు మెటీరియల్ మొత్తం. ఆ టవర్ క్రేన్ మొత్తం ఫిక్స్ చేసి ఇక్కడ పెడతారు. అలాగే ఇక దీనికి సంబంధించిన ఫ్యాబ్రికేషన్ యార్డ్ కూడా రెడీ అవుతుంది. నేను అది కూడా చూపిస్తాను. ఇది మొత్తం చూడండి ఎన్నున్నాయో, ఇదంతా ఒక టవర్ క్రేన్‌కి సంబంధించిన మెటీరియల్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు ఎంప్టీ బ్లాక్స్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ జీఐడీ టవర్ వచ్చేసి బేస్‌మెంట్ G+49 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ఇదే హైయెస్ట్ టవర్ అనమాట. దీని హైట్ కూడా దాదాపు 210 మీటర్ల హైట్ వరకైతే ఉంటుంది. ఇక్కడ మొత్తం 5 టవర్స్ నిర్మిస్తున్నారు. దాంట్లో 4 టవర్స్ వచ్చేసి G+39 ఫ్లోర్స్‌తో ఉంటే, ఈ జీఐడీ టవర్ ఒకటే అతి పెద్ద టవర్ అనమాట. G+49 ఫ్లోర్స్‌తో ఉంటుంది. దీనిపైన టెర్రస్ ఫ్లోర్ ఉండి హెలిప్యాడ్ కూడా ఉంటుంది.
అలాగే ఇదొచ్చేసి 19 డిసెంబర్‌న వీడియో షూట్ చేస్తున్నప్పుడు అండర్ గ్రౌండ్‌కి సంబంధించిన హై టెన్షన్ పవర్ లైన్స్ అయితే అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. ఈ వర్క్స్ వచ్చేసి ఈ3 ఎన్16 రోడ్ జంక్షన్ దగ్గరైతే జరుగుతున్నాయి. ఇది 220 కేవీ కెపాసిటీతో ఉండే పవర్ లైన్స్ అనమాట. ఈ పవర్ లైన్స్ వచ్చేసి మనకి ఎన్17 రోడ్డు దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఎన్16 రోడ్డు వైపు చేస్తున్నారు. అలాగే ఈ3 రోడ్డు అలా చేసుకుంటూ ఎన్13 రోడ్డు వరకు చేస్తారు. ఎన్13 రోడ్డు వైపు నుండి మళ్ళీ రైట్ సైడ్ వైపు తీసుకెళ్ళి ఈ8 రోడ్డు వరకు అయితే తీసుకెళ్తారు. అలాగే మళ్ళీ ఈ8 రోడ్డు అలా స్ట్రెయిట్‌గా తీసుకొచ్చి ఈ8 రోడ్డు ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఈ పవర్ లైన్స్‌కి సంబంధించిన వర్క్స్ కూడా అక్కడితో ఎండ్ చేస్తారు. ఇది 29 డిసెంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు ఈ ఎన్16 ఈ3 రోడ్ జంక్షన్ దగ్గర ఇటువైపు కూడా పనులు స్టార్ట్ చేశారు. ఇదేంటంటే ఒక 450 మీటర్స్ అలా చేసుకుంటూ వెళ్తున్నారు. ముందుగా ఎక్స్‌కవేషన్ చేసుకున్న తర్వాత సాండ్ ఫిల్లింగ్ చేసుకొని దానిపైన ఈ పవర్ లైన్స్ అన్నీ పెట్టిన తర్వాత దానిపైన ఏంటంటే 220 కేవీగా ఉండే రాళ్ళనైతే పెడుతున్నారు. దానిపైన మళ్ళీ సాండ్ వేసిన తర్వాత ఇలా ఇసుకతో ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి ఇది 13 ఆగస్టున వీడియో షూట్ చేసినప్పుడు ఫ్యాబ్రికేషన్ యాడ్‌కి సంబంధించిన నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఈ ఫ్యాబ్రికేషన్ యాడ్ వచ్చేసి జీఏడీ టవర్ కోసం ఎన్‌సీసీ వాళ్ళైతే ఏర్పాటు చేసుకుంటున్నారు. భీమా కంపెనీ వాళ్ళైతే దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫ్యాబ్రికేషన్ యాడ్‌లో ఏంటంటే మనకి డయాగ్రిడ్‌కి సంబంధించిన ఫ్రేమ్స్ అయితే రెడీ చేస్తారు. ఇక్కడ చూడండి ఎంత హెవీగా ఉందో ఈ మొత్తం యాడ్. అలాగే ఇదొచ్చేసి 29 ఆగస్టున వీడియో షూట్ చేసినప్పుడు ఫ్యాబ్రికేషన్ యాడ్‌కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు జరిగినో కూడా మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అవ్వడానికైతే వచ్చింది ఫ్యాబ్రికేషన్ యాడ్. ఇంతకుముందు ఏంటంటే ఈ డయాగ్రిడ్‌కి సంబంధించిన ఫ్రేమ్‌లన్నీ వేరే వేరే చోట నుండి తరలిచ్చేవాళ్ళు. ఇక్కడే ఫ్యాబ్రికేషన్ యాడ్ ఏర్పాటు చేసి ఇక్కడ నుండే ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్స్ తయారు చేస్తే ఏంటంటే వర్క్స్ ఇంకా స్పీడప్ అవుతాయి. ఐకానిక్ టవర్స్ ఇంకా తొందరగా అయ్యే అవకాశం అయితే ఉంది. ఇదొచ్చేసి 27 ఆగస్టున వీడియో షూట్ చేసినప్పుడు అమరావతిలోని పబ్లిక్ పార్క్ ఏదైతే కడుతున్నారో, అమరావతి సెంట్రల్ పార్క్‌లో మొత్తం 21 ఎకరాల్లో పబ్లిక్ పార్క్ నిర్మాణం అయితే చేస్తున్నారు. ఆ పబ్లిక్ పార్క్‌కి సంబంధించి ఎక్స్‌కవేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం ఈ గ్రావెల్ ఏసుకొని మొత్తం లెవెల్ చేసుకున్నారు. ఇక్కడ నుండి మొత్తం మీరు చూడొచ్చు. మొత్తం పబ్లిక్ పార్క్‌కి సంబంధించిన ల్యాండ్ అదంతా. ఆ ఎన్11 రోడ్డు వైపు నుండి ఎళ్ళేవాళ్ళు ఈ పార్కుతో పాటు ఈ రిజర్వాయర్ వ్యూ కూడా చూసేలాగా ఈ పబ్లిక్ పార్క్ నిర్మాణం అయితే చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ కూడా మీరు చూడొచ్చు. 50 ఎకరాల్లో రిజర్వాయర్‌కి సంబంధించిన పనులు ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చినియి. అలాగే ఇది 24 డిసెంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్‌కి సంబంధించిన అప్పుడు స్టేటస్ కూడా మీరు చూడండి. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ఇది కంప్లీట్ అయితే దేశంలోనే 8వ ఫోరెన్సిక్ ల్యాబ్ అనమాట. దీంట్లో బలాస్టిక్ బిల్డింగు, గెస్ట్ హౌసు, ఇంకా బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 నిర్మిస్తున్నారు. ప్రతి ఒక్క ఫ్లోరు 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. దీనిలో ఉండే సర్వీసులు కూడా బలాస్టిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, డాక్యుమెంట్స్, ఎక్స్‌ప్లోజివ్స్, ఫిజిక్స్, టాక్సికాలజీ, ఇంకా ట్రైనింగ్స్, కాన్ఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఇదొక బ్లాక్ అన్నమాట. ఇది బ్లాక్ సి. బ్లాక్ సికి సంబంధించి పైలింగ్ కంప్లీట్ అవ్వడంతో ఇంకా బేస్‌మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే బ్లాక్ ఏకి సంబంధించి ఔట్ సైడ్ మొత్తం పనులు కంప్లీట్ అవ్వడంతో ఎలివేషన్ పనులు, అలాగే ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా బ్లాక్ 2కి, బ్లాక్ బికి సంబంధించిన స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఒక 2 ఫ్లోర్స్ వరకు స్లాబ్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ ఫ్లోర్ స్లాబ్ కోసం రెడీ చేస్తున్నారు. సగం వరకు సెంటరింగ్ పనులైతే కంప్లీట్ చేశారు. మిగతా సగం వైపు ఏంటంటే పిల్లర్‌లకి సంబంధించి పిల్లర్‌లలో కాంక్రీటింగ్ అయితే వేస్తున్నారు. ఇక ఇదొచ్చేసి బలాస్టిక్ రూమ్ అనమాట. ఇది 100% కంప్లీట్ అయిపోయింది బలాస్టిక్ రూము. అలాగే ఇదొచ్చేసి 13 డిసెంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు పెన్మాక రిజర్వాయర్‌కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ పెనుమాక రిజర్వాయర్ కృష్ణాయపాలెం, పెనుమాక ఈ 2 విలేజెస్‌కి మధ్యలో ఉంటుంది. మొత్తం 197 ఎకరాల్లో ఈ రిజర్వాయర్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు సైడ్ వైపు గ్యాబిన్ మెష్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇది 29 డిసెంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు అప్పటికి, ఇప్పటికి డిఫరెన్స్ కూడా మీరు చూడొచ్చు. ఎంతవరకు పనులు జరిగినాయో మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది.
ఒక లెవెల్ వరకు అలాగా చేసుకుంటూ అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ మీరు చూడండి ఎన్ని డంపర్‌లు, ఎన్ని ఎక్స్‌కవేటర్‌లు కనిపిస్తున్నాయో. హెవీ వర్క్ ఫ్లో అయితే ఉంది ఇటువైపు. ఈ పెనుమక రిజర్వాయర్ దగ్గర కొండవీటి వాగు, పాలవాగు 2 వచ్చి ఈ రిజర్వాయర్‌లో అయితే కలుస్తాయి. తర్వాత ఒకే కెనాల్‌గా మనకి ఉండవల్లి దగ్గరున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వరకైతే వెళ్తుంది. ఇంకా రైట్ సైడ్ వైపు, లెఫ్ట్ సైడ్ వైపు మొత్తం పనులు చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. మొత్తం 197 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వాయర్‌లో ప్రతి ఒక్క చోట పనులైతే జరుగుతున్నాయి. అలాగే ఇది 24 డిసెంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన పనులైతే స్టార్ట్ చేస్తున్నారు. ఈ క్వాంటమ్ వ్యాలీ మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. దీంట్లో 2 ఎకరాల్లో ఏంటంటే ఏక్యూసీసీ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. అంటే అమరావతి క్వాంటమ్ కంప్యూటేషన్ సెంటర్ అన్నమాట. ఇది G+1 ఫ్లోర్స్‌తో అయితే నిర్మిస్తారు. ఇది 43,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. దీనికోసం దాదాపు 103.96 కోట్ల రూపాయలైతే కేటాయించారు. దీనికి సంబంధించిన పనులు ఎల్&టీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. దీని ఈ నిర్మించే బ ని నిర్ ఈ బిల్డింగ్ నిర్మాణంలో భాగంగా ఈ కంప్యూటేషన్ ఏదైతే పెడతారో, దాని నిర్మాణ వ్యయమే అంటే సర్వీసులు గాని, వాటికి సంబంధించిన ఎక్విప్‌మెంట్స్ కోసమే ఒక 70% వరకు అవుతుంది. మిగతాది బిల్డింగ్ నిర్మాణం కోసం అయితే యూజ్ చేస్తారు. ఈ బిల్డింగ్‌తో పాటు ఇంక మిగతా 8 బిల్డింగ్స్ అయితే ఉంటాయి. పెద్ద పెద్ద టవర్‌లనమాట. ఇది 29 డిసెంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు మీరు మొత్తం చూడొచ్చు. సైడ్ వైపు మొత్తం ఇది కన్‌స్ట్రక్షన్ సైట్ లాగైతే ఏర్పాటు చేసుకున్నారు. మధ్యలో పనులు చేసుకోవడం కోసం. ఈ క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం వచ్చేసి E3, N10 రోడ్ జంక్షన్ దగ్గరైతే నిర్మిస్తున్నారు. అలాగే ఇది 29 డిసెంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు లోక్ భవన్‌కి సంబంధించిన సైట్ క్లియరెన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ లోక్ భవన్ వచ్చేసి అమరావతిలోని N11, E1 రోడ్ జంక్షన్ దగ్గరైతే ఉంటుంది. ఈ లోక్ భవన్ కోసం దాదాపు 234.34 కోట్ల రూపాయలు ప్రభుత్వం అయితే టెండర్ ఆమోదించింది. నేను సేకరించిన డేటా ప్రకారం దీని టెండర్ వచ్చేసి బీఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళైతే దక్కించుకున్నారు. ఇది 3 డిసెంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు నీరుకొండ రిజర్వాయర్‌కి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. ఈ నీరుకొండ రిజర్వాయర్ దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. దీని స్టోరేజ్ కెపాసిటీ కూడా 0.4 టీఎంసీ కెపాసిటీతో అయితే ఉంటుంది. అమరావతి రాజధానిలోనే అతిపెద్ద రిజర్వాయర్ ఇదే అన్నమాట. ఈ రిజర్వాయర్‌కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళకైతే వచ్చినియి. ఇటు పక్కైతే ఎక్స్‌కవేషన్ స్టార్ట్ చేశారు. మొత్తం 450 ఎకరాల్లో ఎక్స్‌కవేషన్ అయితే చేస్తారు. ఇటువైపు మీరు చూడొచ్చు పనులెలా జరుగుతున్నాయో కూడా. అలాగే ఇదొచ్చేసి 5 డిసెంబర్‌న వీడియో తీసినప్పుడు ఎన్3బై రోడ్డుకి సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఈ ఎన్3బీ రోడ్డొచ్చేసి బీఎస్‌సీఏపీఎల్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళైతే చేస్తున్నారు. ఎన్3ఏ, ఎన్3బీ 2 రోడ్లు కలిపి. ఈ ఎన్3బీ రోడ్డొచ్చేసి నవలూరు దగ్గర నుండి స్టార్ట్ అయ్యి కృష్ణాయపాలెంతో ఎండ్ అవుతుంది. మొత్తం 3.9 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ప్రెజెంట్ రోడ్డుకి సంబంధించిన సైడ్ వైపు ఎక్స్‌కవేషన్ చేసుకుంటున్నారు స్టోమ్ వాటర్ డ్రైన్ కోసం. దాదాపు 1.5 కిలోమీటర్ల మధ్యలో ఈ పనులైతే జరుగుతున్నాయి. అలాగే కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఏంటంటే, ఇది E13 రోడ్‌తో కూడా కనెక్ట్ అవుతుంది. ఇది 10 డిసెంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు E5 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. E5 రోడ్ ఏంటంటే, అమరావతిలోని ఒక కీలకమైన రోడ్డు అనమాట. సీడ్ యాక్సెస్ రోడ్డు తర్వాత ఇదే కీలకమైన రోడ్డు అవుతుంది. ఈ రోడ్డు తాడేపల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో అయితే ఎండ్ అవుతుంది. ఇది మేజర్ ఆర్టీఎల్ రోడ్ అనమాట. 60 మీటర్స్ రైట్ ఆఫ్ వే అయితే ఉంటుంది. దీనికి సర్వీస్ రోడ్లు కూడా వస్తాయి. ఈ అమరావతి రాజధానిలో ఓన్లీ టన్నెల్ రోడ్ ఇదే అనమాట.
ప్రెజెంట్ ఈ రోడ్‌లో ఏంటంటే స్మార్ట్ ట్యాంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించిన డెవలప్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఒకవైపు మీరు చూడొచ్చు స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇంకోవైపు ఏంటంటే పవర్ లైన్స్‌కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే ఈ రోడ్ ఏంటంటే 2 సిటీస్‌ని కూడా డివైడ్ చేసిద్ది. గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీని డివైడ్ చేసుకుంటూ ఈ రోడ్డయితే వెళ్తుంది. ఈ రోడ్డు పైన ఇక్కడ గ్రావిటీ కెనాల్ దగ్గరైతే బ్రిడ్జ్ నిర్మాణం పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే ఇది 11 డిసెంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు గ్రావిటీ కెనాల్‌కి సంబంధించిన ఎక్స్‌కవేషన్ పనులు జరుగుతున్నాయి. ఈ గ్రావిటీ కెనాల్ వచ్చేసి N16 రోడ్ పక్కనే ఉంటుంది. మొత్తం 7.83 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. దాదాపు చాలా వరకు ఎక్స్‌కవేషన్ అయితే కంప్లీట్ అయింది. అక్కడక్కడ ఈ రాక్ సాయిల్ ఉండడంతో ఏంటంటే చిన్న చిన్న మైనర్ బ్లాస్టింగ్స్ చేసుకొని ఎక్స్‌కవేషన్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. మొత్తం 8 కిలోమీటర్ల లెంగ్త్‌లో ఉన్న ఈ గ్రావిటీ కెనాల్‌లో ప్రతి ఒక్క చోట పనులు జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది. అది E7 రోడ్డు పైన. ఆ బ్రిడ్జికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఇదొచ్చేసి 11 డిసెంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 1లో ఏంటంటే సైడ్ వైపు ఒక 4.5 మీటర్స్ వరకు కట్ చేసి ఎక్స్‌కవేషన్ చేసిన తర్వాత మొత్తం గ్రావెల్ ఏసుకొని హైట్ పెంచుకొని తార్ రోడ్ అయితే వేస్తున్నారు. ఒక 600 మీటర్ల వరకైతే తార్ రోడ్ వేశారు. ఇటువైపు మీరు చూడొచ్చు. సేమ్ ఇటువైపు ఎలా అయితే చేస్తున్నారో అటుపక్క కూడా అలాగే చేస్తారనమాట. ఇంకా రైట్ సైడ్ వైపు స్టోమ్ వాటర్ డ్రైన్ గాని, ఇంకా పవర్ లైన్స్ అయన్నీ నిర్మిస్తారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 1 వచ్చేసి ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. అలాగే ఇది 18 డిసెంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు అసెంబ్లీకి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ మొత్తం 104 ఎకరాల్లో ఏరియాలో నిర్మిస్తున్నారు. మొత్తం బేస్‌మెంట్ G+3 ఫ్లోర్స్‌తో అసెంబ్లీ బిల్డింగ్ ఉంటుంది. దానిపైన టవర్ వచ్చేసి 250 మీటర్ల హైట్‌లో ఉంటుంది. దీని టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 11,22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ప్రెజెంట్ పైలింగ్ వర్క్స్ అయితే కంటిన్యూయస్‌గా జరుగుతున్నాయి. ఈ పైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయ్యేంత వరకు బిల్డింగ్ స్ట్రక్చర్ అయితే మీకు ఎక్కడా కనబడదు. వన్స్ పైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత మిగతా బిల్డింగ్ స్ట్రక్చర్ అయితే నిర్మిస్తారు. ప్రెజెంట్ ఒక ఏరియాలో జరుగుతున్నాయి ఇటువైపు. అలాగే నేను సేకరించిన డేటా ప్రకారం దాదాపు 2,000కి పైగా దీనికి పైలింగ్స్ వేసే అవకాశం అయితే ఉంది. ఈ అసెంబ్లీ నిర్మాణ పనులొచ్చేసి ఎల్&టీ కంపెనీ వాళ్ళకైతే వచ్చినియి. ఇక్కడ మీరు చూడొచ్చు పైలింగ్ మిషనరీ ద్వారా పైల్ వేసిన తర్వాత దాని లోపల అంటే కేజ్‌ని దింపిన తర్వాత కాంక్రీటింగ్ వేస్తున్నారు. అలాగే ఇది 19 డిసెంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు జోన్ 5డీకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ జోన్ 5డీలో మొత్తం 4 బ్లాకులుంటాయి. 1159.28 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ 5డీలో వచ్చేసి ఇంటర్నల్ రోడ్స్ 37.12 కిలోమీటర్ల వరకైతే ఉంటాయి. ప్రెజెంట్ బ్లాక్ 1లో ఏంటంటే పవర్ లైన్స్‌కి సంబంధించిన పనులు, ఇంకా ఐసీటీ లైన్స్, స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు స్టోమ్ వాటర్ డ్రైన్ కోసం ఎక్స్‌కవేషన్ చేసిన తర్వాత సైడ్ మొత్తం కాంక్రీటింగ్ వేశారు. ప్రెజెంట్ ఇటువైపు షట్టరింగ్ అయితే వేస్తున్నారు. షట్టరింగ్ వేసిన తర్వాత దాని లోపల కాంక్రీటింగ్ వేస్తారు. ఇందులో ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 12 మీటర్ల రైట్ ఆఫ్ వేతో ఉంటాయి. 15.6 మీటర్ల రైట్ ఆఫ్ వేతో ఉంటాయి. ఇంకా 17 మీటర్ల రైట్ ఆఫ్ వేతో, 25 మీటర్ల రైట్ ఆఫ్ వేతో కూడా ఉంటాయి. 25 మీటర్ల రైట్ ఆఫ్ వేతో ఉండే రోడ్డుకి మనకు ట్రంక్ రోడ్స్‌కి కనెక్టివిటీ ఇస్తారు. ఆ 25 మీటర్ల రోడ్ వచ్చేసి కలెక్టర్ రోడ్స్ అంటారు. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు సివేజ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు.
ఎక్స్‌కవేషన్ అయితే జరుగుతుంది. ఇటువైపు ఒక లెవెల్ వరకు శాండ్ ఫిల్లింగ్ చేస్తున్నారు. అలాగే ఇది 20 డిసెంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు బ్రహ్మకుమారిస్ యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్‌కి సంబంధించిన స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి E8 N16 రోడ్ జంక్షన్ దగ్గర ఉంటుంది. అలాగే దీని బ్యాక్ సైడ్‌లో ఏంటంటే కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్స్ 2 క్రాస్ అవుతాయి. ఎగ్జాక్ట్‌గా ఆ లొకేషన్‌లోనే ఈ నిర్మాణం అయితే జరిగింది. ప్రెజెంట్ ఇక్కడ మీకు ఒక ఆడిటోరియంకి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. ఈ ఆడిటోరియంకి సంబంధించిన పైన స్లాబ్ కోసం ఏంటంటే దాదాపు సెంట్రింగ్ పనులు కంప్లీట్ అవ్వడానికైతే వచ్చినియి. దీనిపైన రాడ్ బెండింగ్స్ వేసిన తర్వాత ఇంకా స్లాబ్ అయితే వేస్తారు. అలాగే దీనికి మధ్యలో స్వస్తిక్ ఆకారంలో ఒక బిల్డింగ్ నిర్మిస్తారు. దాంట్లో వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్‌లో మ్యూజియం, ఫస్ట్ ఫ్లోర్‌లో మెడిటేషన్ సెంటర్, ఇంకా పీస్ సెంటర్ అయితే ఉంటుంది. ఈ ఆడిటోరియం కూడా 2500 మంది సీటింగ్ కెపాసిటీ అయితే నిర్మిస్తున్నారు. అలాగే ఇది 23 ఆగస్టున వీడియో షూట్ చేసినప్పుడు అమరావతి రాజధానిలోని E3, E4, N11, N12 రోడ్ల మధ్యలో పెరేడ్ గ్రౌండ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. రిపబ్లిక్ డే వేడుకలు ఇక్కడ నుండే స్టార్ట్ చేయాలని అయితే పెరేడ్ గ్రౌండ్స్ అయితే రెడీ చేస్తున్నారు. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ పెరేడ్ గ్రౌండ్ అయితే ఏర్పాటవుతుంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని సూపర్ బ్లాక్ డీలో ఈ నిర్మాణ పనులైతే చేస్తున్నారు. ఇటువైపు ఉన్న మొత్తాన్ని ఎక్స్‌కవేషన్ చేసిన తర్వాత ఒక లెవెల్ వరకు దీన్ని హైట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. దానిపైన ఏంటంటే గ్రావెల్ వేసుకున్న తర్వాత ఇంకా ఇంటర్నల్‌గా రోడ్లు అయన్నీ వేస్తారు. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు మొత్తం ఎక్స్‌కవేషన్ పనులు ఎలా జరుగుతున్నాయో. ఎగ్జాక్ట్‌గా మినిస్టర్ బంగ్లాస్‌కి అపోజిట్‌లోనే ఈ వర్క్స్ జరుగుతున్నాయి. ఇటువైపు మీరు చూడొచ్చు పనులు ఎలా జరుగుతున్నాయో కూడా. ఇక్కడ నుండి దూరంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్సు, అలాగే దాని బ్యాక్ సైడ్‌లో ఉన్న ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ మొత్తం చూడొచ్చు. అటువైపు ఉన్నయే ఈ మినిస్టర్ బంగ్లాస్ అన్నమాట. ప్రెజెంట్ ఏర్పాట్లయితే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. 24 డిసెంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు ఎల్‌పిఎస్ జోన్ 5, 6 సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ 5సి వచ్చేసి తుళ్ళూరు విలేజ్‌కి బ్యాక్ సైడ్‌లోనే ఉంటుంది. ఈ 5సిలో మొత్తం 4 బ్లాకులుంటాయి. మొత్తం 1102 ఎకరాల్లో ఈ 5సి అయితే నిర్మిస్తున్నారు. దీంట్లో ప్రెజెంట్ మీరు చూస్తున్న వర్క్స్ వచ్చేసి బ్లాక్ 2లో అనమాట. మొత్తం 4 బ్లాకుల్లో బ్లాక్ 2లో జరుగుతున్న వర్క్స్ ఇయి. ఇక్కడ ఒక్కొక్క బ్లాకు 250 నుండి 300 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఈ బ్లాక్ 2 వచ్చేసి N14, N15, E6, E5 ఈ 4 రోడ్ల మధ్యలో ఉంటుంది. ప్రెజెంట్ ఇటువైపు మొత్తం మీరు చూడండి. ఈ స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన వర్క్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడి వరకు కంప్లీట్ అయ్యడంతో ఇక్కడ ఇటువైపు ఇంకా సైడ్ వైపు షట్టరింగ్ వేసుకొని కాంక్రీటింగ్ అయితే వేస్తున్నారు. ఈ ఎల్‌పిఎస్ లేఅవుట్ రోడ్లలో గాని, ఇంకా ట్రంక్ రోడ్స్‌లో గాని అన్నీ అండర్ గ్రౌండ్ అయితే ఉంటాయి. అంటే స్టోమ్ వాటర్ డ్రైన్ గాని, పవర్ లైన్స్ గాని, ఐసీటీ లైన్స్ గాని, వాటర్ సప్లై నెట్వర్కు, సెవేజు, రీయూజ్ వాటర్ లైన్సు అయన్నీ అండర్ గ్రౌండ్ చేస్తారు. అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత ఏంటంటే, దీనిపైన మళ్ళీ గ్రావెల్ వేసుకొని రోడ్లని హైట్ పెంచుకుంటారు. 3 డిసెంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు ఐకానిక్ హైకోర్ట్‌లో 4 నంబర్ 13కి స్టీల్ రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ గ్రౌండ్ లెవెల్‌లో జరుగుతున్న పనులు. ఇదొచ్చేసి 26 డిసెంబర్‌న ఏంటంటే స్టీల్ రీఎన్ఫోర్స్‌మెంట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత రాఫ్ట్ అంటే కాంక్రీటింగ్ వేయడం కూడా స్టార్ట్ చేశారు. ఈ కాంక్రీటింగ్ వచ్చేసి దాదాపు 3000 క్యూబికుల వరకైతే పోస్తున్నారు. దీని హైట్ కూడా 2 మీటర్ల హైట్ వరకైతే ఉంటుంది. ఇదొచ్చేసి 18 డిసెంబర్‌న తీసిన వీడియోకి, అలాగే కాంక్రీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత తీసిన వీడియోకి డిఫరెన్స్ మీరు చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ వీడియోకి, రైట్ సైడ్ వీడియోకి.
18 డిసెంబర్‌న ఏంటంటే ఈ స్టీల్ రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చినియి. ఇంకా టాప్ పైన లేయర్స్ వరకైతే వేస్తున్నారు. రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే ఇదొచ్చేసి పోర్ నంబర్ 14కి కాంక్రీటింగ్ కోసం రెడీ చేస్తున్నారు. ప్రెజెంట్ గ్రౌండ్ లెవెల్‌లో ఈ రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కంప్లీట్ అవ్వడంతో పైన వరకు చేస్తున్నారు. పైన వైపు. మొత్తం ఇక్కడ 16 పోర్లుంటాయి. 3 పోర్లు గతంలోనే కంప్లీట్ అయినియి. ఇప్పుడు రీసెంట్‌గానే పోర్ నంబర్ 14 అంటే నాలుగో పోర్ కంప్లీట్ అయింది. ఇంకా ఐదో పోర్ ఏమో కాంక్రీటింగ్ కోసం రెడీ చేస్తున్నారు. ఇటువైపు మీరు చూడండి భారీ ఎత్తున స్టీల్ అయన్నీ స్టీల్ మొత్తం మెటీరియల్ వస్తుంది. ఇదంతా అన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఈ ఐకానిక్ హైకోర్టు మొత్తం 42 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. బేస్‌మెంటు G+7 ఫ్లోర్స్‌తో అయితే నిర్మిస్తారు. దీని హైట్ వచ్చేసి 55 మీటర్ల హైట్‌లో అయితే ఉంటుంది. ఒక్కొక్క పోర్‌కి దాదాపు 500 మెట్రిక్ టన్నుల స్టీల్‌నైతే ఉపయోగిస్తున్నారు. ఈ హైకోర్ట్ నిర్మాణం మొత్తం కంప్లీట్ అయ్యేసరికి దాదాపు 42,000 టన్నుల స్టీల్‌నైతే ఉపయోగిస్తారు. ఇది 28 డిసెంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు ఏంటంటే, E3 రోడ్ అంటే సీడ్ యాక్సెస్ రోడ్ మధ్యలో ఉన్న BRT రోడ్‌నేంటంటే మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం వైపు నుండి ఈ కరకట్ట రోడ్డు వైపు అంటే ఉండవల్లి వైపు అయితే నిర్మించాలి. మొత్తం 3.92 కిలోమీటర్ల వరకు. దీంట్లో 1.5 కిలోమీటర్ల వరకు BRT రోడ్‌ని రెడీ చేసి, మధ్యలో తార్ కూడా వేసేసి ఈ కరకట్ట రోడ్‌తో కనెక్టివిటీ ఇస్తున్నారు. ఇక్కడ కనెక్టివిటీ ఇచ్చిన తర్వాత ఏంటంటే, కరకట్ట రోడ్డు వైపునున్న ట్రాఫిక్‌ని ఇటువైపు మళ్ళించిన తర్వాత, ఇటువైపు కూడా పనులైతే చేసుకుంటూ వెళ్తారు. ఇది డైరెక్ట్‌గా ఉండవల్లితో అయితే ఎండ్ అవుతుంది ఫేజ్ 2. ఉండవల్లి నుండి కనకదుర్గమ్మ వారధి వరకు ఏంటంటే, ఫేజ్ 3 నిర్మాణం అన్నమాట. ప్రెజెంట్ ఈ తార్ వర్క్స్ కూడా కంప్లీట్ అవ్వడానికొచ్చినియి. అక్కడ నుండి దూరంగా మీకు కరకట్ట రోడ్డు కూడా మీరు చూడొచ్చు. ఈ మధ్యలో ఉన్న BRT రోడ్డొచ్చేసి 11 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది. ఈ కనెక్టివిటీ వచ్చేసి సీఎం గారి ఇల్లు దాటిన తర్వాతే ఉంటుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు కరకట్ట రోడ్డు, ఇటువైపు E3 రోడ్ చూడొచ్చు. అలాగే ఈ మొత్తం కంప్లీట్ అయిన రోడ్డు కూడా మీరు చూడండి. 1.5 కిలోమీటర్ల వరకు కంప్లీట్ అయిన రోడ్డు. మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం వైపు నుండి అలాగే 1.5 కిలోమీటర్ల వరకైతే కంప్లీట్ చేశారు. ఇంకా ఫేజ్ 2లో ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్ గాని, పవర్ లైన్స్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇది E3 N3A రోడ్ జంక్షన్ అంటారు. అక్కడి నుండి కంప్లీట్ చేశారు. అలాగే ఇది 29 డిసెంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్టేటస్ మీరు చూడొచ్చు. ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించి మనం లాస్ట్ టైమ్ అప్డేట్ ఇచ్చినప్పటికి, ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ టైమ్ అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే, ఇక్కడ కొన్ని టవర్స్‌కి పైలింగ్ కంప్లీట్ అయిపోవడంతో రాఫ్ట్ రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేశారు. అలాగే కొన్ని టవర్స్‌కి ఏంటంటే కాంక్రీటింగ్ కూడా కంప్లీట్ చేశారు. అంటే రాఫ్ట్ మొత్తం కంప్లీట్ చేశారు. ఈ టోటల్ ప్రాజెక్ట్ మొత్తం మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తుందో. ఇది బ్లాక్ బి అన్నమాట. బ్లాక్ బికి రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే స్టీల్ మొత్తం కడుతున్నారు ఇటువైపు. ఇక్కడ మొత్తం 12 టవర్లుంటాయి. G+18 ఫ్లోర్స్‌తో అయితే నిర్మిస్తున్నారు. అలాగే మొత్తం 1200 ఫ్లాట్‌లయితే ఉంటాయి. 14.5 ఎకరాల విస్తీర్ణంలో వీటి నిర్మాణం అయితే జరుగుతుంది. ఇది 29 డిసెంబర్‌న వీడియో షూట్ చేస్తున్నప్పుడు డిఫరెన్స్ మీరు చూడొచ్చు. ఈ బ్లాక్ బికి రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి రాఫ్ట్ కూడా వేస్తారు. అంటే కాంక్రీటింగ్ వేసి మొత్తం కంప్లీట్ చేశారు. ఇంకా దీనిపైన ఏంటంటే బీమ్స్ వేసిన తర్వాత ఇంకా సెంట్రింగ్ వేసి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం అయితే చేస్తారు. సేమ్ అటుపక్క బ్లాక్ సికి ఎలా అయితే చేశారో అలా చేస్తారనమాట. అలాగే ఇదొచ్చేసి బ్లాక్ డి అనమాట. 15 డిసెంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు బ్లాక్ డి ఏంటంటే పైలింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడేంటంటే రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. త్వరలో దీనిపైన కూడా కాంక్రీట్ వేసి ఈ బ్లాక్ కూడా కంప్లీట్ చేస్తారు. ఇక్కడ నిర్మిస్తున్న ఫ్లాట్లు కూడా 1225 ఎస్ఎఫ్‌టి నుండి 2750 ఎస్ఎఫ్‌టితో 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ అయితే ఉంటాయి.
ఇది 15 డిసెంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు బ్లాక్ హెచ్ అనమాట. బ్లాక్ హెచ్‌కి సంబంధించి ఏంటంటే పైలింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ బ్లాక్ అంతా ఎలా ఉందో మీరు చూడొచ్చు పైలింగ్ కంప్లీట్ అయిన తర్వాత. అలాగే పైలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టీల్ కట్టిన తర్వాత దీనిపైన కాంక్రీటింగ్ కూడా కంప్లీట్ చేసేసారు. ఎంత డిఫరెన్స్‌తో మీరు చూడొచ్చు. ఇలా ప్రతి ఒక్క వర్క్స్ ఏంటంటే స్పీడప్ అయినియి. ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ నిర్మాణం వచ్చేసి నేలపాడు, శాఖమూరు విలేజెస్‌కి దగ్గరలో అయితే ఉంటుంది. అలాగే ఇది 20 డిసెంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు ఎల్‌పిఎస్ జోన్ 3ఏకి సంబంధించిన స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఈ 3ఏ వచ్చేసి నేలపాడుకి సంబంధించిన ఎల్‌పిఎస్ లేఅవుట్స్ అనమాట. ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న హైకోర్ట్‌కి బ్యాక్ సైడ్‌లోనే ఈ 3ఏ ఉంటుంది. ఈ 3ఏలో మొత్తం 4 బ్లాకులు ఉంటాయి. దీంట్లో ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి దాదాపు 60 కిలోమీటర్ల వరకైతే ఉంటాయి. ప్రెజెంట్ ఇంటర్నల్ రోడ్స్‌లో ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైను, ఇంకా పవర్ లైన్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇటువైపు మీరు చూడొచ్చు. ఈ స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టుల నిర్మాణం కోసం కాంక్రీటింగ్ అయితే వేస్తున్నారు ఇటువైపు. ఈ 3ఏ వచ్చేసి దాదాపు 707 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది మొత్తం. ఇక్కడ నుండి టాప్ వ్యూలో మొత్తం మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తున్నామో. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ ఫార్మేషన్ అయిన తర్వాత ఈ ఎల్‌పిఎస్ మొత్తం. అలాగే ఇదొచ్చేసి 16 డిసెంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు ఎల్‌పిఎస్ జోన్ 7కి సంబంధించిన బ్లాక్ 2లో ఈ స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన ప్రీకాస్ట్ సెగ్మెంట్స్ అయితే పెడుతున్నారు. ఈ జోన్ 7 మొత్తం 2303.39 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో మొత్తం 7 బ్లాకులుంటాయి. మీరు చూస్తుంది వచ్చేసి బ్లాక్ 1 అనమాట. ఈ బ్లాక్ 1లో ప్రీకాస్ట్ సెగ్మెంట్స్ అయితే పెడుతున్నారు స్టోమ్ వాటర్ డ్రైన్ కోసం. కొన్ని చోట్లేంటంటే ఇలా ప్రీకాస్ట్ సెగ్మెంట్స్ పెడుతున్నారు. కొన్ని చోట్ల ఈ క్విక్ డైరెక్ట్‌గా అక్కడే ఈ డక్టులైతే నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు. ఇదంతా బ్లాక్ 1కి సంబంధించిన వర్క్స్ అనమాట. ఇదంతా కలెక్టర్ రోడ్డు. ఈ రోడ్డునైతే రెడీ చేస్తున్నారు. ఈ కలెక్టర్ రోడ్డొచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్‌తో కనెక్టివిటీ అవుతుంది. మొత్తం 25 మీటర్ల రైట్ ఆఫ్ వే అయితే ఉంటుంది కలెక్టర్ రోడ్డు. ఈ జోన్ 7 నిర్మాణ పనులొచ్చేసి ఎల్&టీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇటుపక్క సీడ్ యాక్సెస్ రోడ్‌కి రైట్ సైడ్ వైపు 2 బ్లాకులుంటాయి. ఇంకా లెఫ్ట్ సైడ్ వైపు ఏపీసీఐడీ బిల్డింగ్ అపోజిట్‌లో మొత్తం 5 బ్లాకులైతే ఉంటాయి. ప్రెజెంట్ ఈ రోడ్లలో ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇయన్నీ ప్రీకాస్ట్ సెగ్మెంట్స్ అనమాట. స్టోమ్ వాటర్ డ్రైన్ కోసం డైరెక్ట్‌గా ఈ డక్టులనేంటంటే సైడ్ వైపయితే పెడుతున్నారు. అలాగే ఇక్కడ భారీ ఎత్తున ప్రీకాస్ట్ సెగ్మెంట్స్ రావడంతో అన్నీ అన్‌లోడ్ అవుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క డెవలప్‌మెంట్‌కి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అలాగే ఏంటంటే ప్రతి నెల నేను ఇలా రివ్యూ వీడియో కూడా చేస్తుంటాను. ఈ రివ్యూ వీడియో వల్ల ఏంటంటే ఈ నెలలో ఏమేం ప్రోగ్రెస్ జరిగిందో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అలాగే ఏమేం ప్రాజెక్ట్స్‌కి సంబంధించిన ఎంత వరకు జరిగిందో కూడా మీకు తెలుస్తుంది. అందుకే నేను ఇలా వీడియో చేస్తుంటాను. ఈ రివ్యూకి సంబంధించిందేంటంటే మన ఛానెల్‌లో సెపరేట్‌గా ఒక ప్లే లిస్ట్ కూడా ఉంటుంది. ఆ ప్లే లిస్ట్ ఓపెన్ చేసి మీరు లాస్ట్ మంత్‌కి, ఈ మంత్‌కి కంపేర్ చేసుకొని కూడా చూడొచ్చు. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.